ఎదుర ఎవరైతే ఉన్నారో మా ముందు నుంచే పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది. ఆమె ఉండే ఇంటికి గుమ్మానికి కొన్ని చేతబడి బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి మేమైతే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాం. గైస్, నైట్ విజన్ కెమెరా అయితే మొత్తం కనెక్ట్ చేశాను. సో చూద్దాం ఏం జరిగిద్దో. ఏంటంటే చీకట్లు హాయ్ గైస్, మొన్న చెప్పాను కదా అందరికీ గివ్ అవేస్లో గిఫ్ట్స్గా ఇస్తానని చెప్పేసి. సో ఆ గిఫ్ట్స్ కూడా అనౌన్స్ చేయడానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తానని చెప్పాను కదా. ఆ ఛానల్ అయితే క్రియేట్ చేసేసాను. సో మీరు ఫస్ట్ అయితే అందరూ జాయిన్ అయిపోండి. గివ్ అవేస్ అని చెప్పేసి ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్, బైక్సే కాదు, అంతకు మించి మీరు డైలీ గేమ్ ఆడి మరీ ఎర్న్ చేసుకునే ఒక అద్భుతమైన గేమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ నేను ఇది లాస్ట్ 4 months నుంచి డైలీ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో మెంబర్స్కి అయితే డైలీ గిఫ్ట్స్ తో పాటు డైలీ క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది అనమాట. డైలీ నేను చెప్తున్నాను, డైలీ ఎప్పుడెప్పుడో కాదు, డైలీ ఇస్తానమాట. ఎవరో కొంతమందికి 500 నుంచి 1000 రూపాయలు అండ్ వారానికి 5 నుంచి 10 వరకు యాపిల్ ఎయిర్ పాడ్స్ అయితే ఫ్రీగా గిఫ్ట్స్ అయితే గివ్ అవేస్ రూపంలో ఇవ్వబోతున్నాను అనమాట. షాక్ అవనంటే ఇంకో అద్భుతమైన విషయం అయితే చెప్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఉంటారో మంత్లీ ఒక్కరికి ఒక ఐఫోన్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నా. సో గివ్ అవే రూపంలో అయితే ఆ ఐఫోను ఇప్పుడు మీరు కూడా గెలుచుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీలో ఎవరో ఒకళ్ళు అయి ఉండొచ్చు. సో చెప్పలేం. సో వెంటనే వెళ్ళి మీరు ఐఫోన్ అయినా, ఎయిర్ పాడ్స్ అయినా, క్యాష్ ప్రైజ్ అయినా, గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేసుకుని ఆ గేమ్ ఉంటే తెలుసుకోవాలన్నా వెంటనే వెళ్ళి మన కామెంట్ సెక్షన్లో ఉన్న పిన్నెడ్ కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి గైస్. ఆ ఐఫోన్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం మీరు కూడా అయి ఉండొచ్చు. ఎవరు గెలుస్తారో మనం అయితే చెప్పలేం. సో ఎవరో ఒకరు గెలుచుకుంటారు. సో వెంటనే వెళ్ళండి గైస్, టైం అయిపోతుంది. గైస్ మామూలుగా కాదు, పరిగెట్టలేక చచ్చిపోతున్నాం అనమాట. జస్ట్ నో ఎదుర ఎవరైతే ఉన్నారో మా ముందు నుంచే పరిగెట్టుకుంటా వెళ్ళిపోయింది. అయితే తనని దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా పలకరిద్దామని చెప్పేసి నీకు హెల్ప్ చేస్తామమ్మా అని మాట్లాడదామని దగ్గరికి వెళ్తే ఒక చైర్లో కూర్చొని ఉందామె. దగ్గరికి వెళ్ళి మా పలకరిద్దామని ట్రై చేస్తే ఒక్కసారిగా వెంటపడింది, ఎప్పుడు లేనిది. ఇంకా వెంటపడేసరికి మామూలుగా మనకు ఉంటుంది కదా, తన చేతిలో ఏముందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. తను లాస్ట్ వీడియోస్లో క్షుద్ర పూజలు కూడా చేస్తుందని చెప్పేసి నేను చూపించాను ఆల్రెడీ. తన ఇంటికి ఏవేవో కట్టేసి ఉన్నాయి. కాలితే ఇక్కడ చూడండి, ఫోటో వేస్తాను. ఆమె ఉండే ఇంటికి గుమ్మానికి కొన్ని చేతబడి బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి మేమైతే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాం. పరిగెట్టలేక కలిసిపోయాం. తన చివరికి అయితే ఆ రేకుల చెట్టు ఉన్న ఇంట్లోకి అయితే వెళ్ళింది. సో ఫైనల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అది కాదు, తను చేతబడులు చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ ప్రదేశానికి ఎవరైనా రానివ్వకుండా నైట్ల పూట సౌండ్లు చేస్తూ అందరిని భయపెడుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఉంది మాకు. అవును, వేరే చోట అది. సో ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఉంది. సో అందుకోసమని నైట్ విజన్ కెమెరా అయితే తను ఎక్కడైతే సౌండ్లు చేస్తూ ఎక్కువ భయపెడుతుందో ఆ రేకుల షెడ్ యొక్క ప్రదేశంలో అయితే పెట్టబోతున్నాం. సో ఏం జరిగింది ఈరోజు ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. సాధారణంగా మీకు స్టోరీ తెలుసు కదా చాలామందికి. ఈమె 7 yearsగా ఒకే ఇంట్లో ఉంటూ హిజరా పుట్టిందని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నలో ఇంట్లోంచి వెళ్ళగొడితే వాళ్ళ అమ్మ నాన్న ఒక 6 నెలల తర్వాత చచ్చిపోయారు అనమాట. ఆ చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని బయట వదిలేశారు కదా ఊర్లోకి. ఊరంతా వాళ్ళ కాడైపోయింది అనమాట. అంటే ఊరోళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడికో దూరంగా. ఆమె దెయ్యంలా బిహేవ్ చేస్తూ ఊర్లో చిన్నపిల్లలు చనిపోవడం ఇలాంటి చెడు జరుగుతుంది. ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ వీడియోలు ఆల్రెడీ నేను తీశాను. ఆ వీడియోలు కామెంట్ సెక్షన్లో లింక్లు పెడతాను, పార్ట్ 1, 2, 3, 4. సో అవి కూడా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అవి ఇంపార్టెంట్. అవి చూసిన తర్వాత ఇవి చూడాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఫస్ట్ మేము గోస్ట్ హంటింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో మేము మొత్తం ఫుటేజ్ తీసిన తర్వాత ఆమె భయంకరంగా భయపెట్టడంతో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి గోస్ట్ హంటింగ్ చేద్దామని వెళ్తే అక్కడ లేదు. ఎందుకురా అంటే మేము అక్కడికి వెళ్ళినందుకే ఆమె ఇక్కడికి పారిపోయి వచ్చింది. సో 15 రోజుల నుంచి వెతుకుతున్నాం. ఆమె ఫైనల్గా ఇక్కడ దొరికింది. వేరే ఒక అతను మాకు అడ్రస్ చెప్పాడు.
ఒక చెరువు దగ్గరికి వెళ్ళింది. ఆ చెరువులో దాదాపు ఇప్పటికీ 50 మందికి పైగా చచ్చిపోయారు. ఆత్మహత్యలు చేసుకొని 25 మంది 50 మంది చచ్చిపోయారు. ఆ ప్రదేశానికి వెళ్తే మీకు దొరుకుద్ది అని చెప్పేసి. అయితే ఆమె వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరొకరు చచ్చిపోయిన ప్రదేశాలకి, శ్మశానాలకి వెళ్తుందంట. ఎందుకు అలాగా? తను క్షుద్ర పూజలు ఏవో చేస్తుంది. సో తను ఏం చేస్తుంది అనేది ఈరోజు రాత్రి క్లియర్ కట్గా ఈరోజు కనిపెడదాం, సరేనా? సో తను ఉండేదైతే ఎదురుగుండా రేకుల చెట్టు. సో దానికి నేను నైట్ విజన్ కెమెరా పెడతాను. నైట్ విజన్ కెమెరా పెట్టేసి మేము ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చుంటాం, దాక్కుంటాం. సో ఏం జరిగిద్దో చూద్దాం. ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చుందాం. రేకుల చెట్లు ఏం చేస్తుంది, క్షుద్ర పూజలు లేదంటే తను జస్ట్ నార్మల్గా పడుకుంటుందా ఏంటి అనేది ఒక ఐడియా అయితే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? సో కెమెరా ఆఫ్ చేయి, కెమెరా పెట్టేస్తాను. ఎక్కడ పెడతాం? గైస్ కేర్ఫుల్గా వినండి. నేను అడవి పందులు చాలా డేంజరస్ అంటాను కదా, అవి మా పక్కనే చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాయి. వాటి అరుపు కూడా రికార్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను, వాటి అరుపు క్లియర్గా వినండి. గైస్ నైట్ విజన్ కెమెరా అయితే మొత్తం కనెక్ట్ చేశాను. వెళ్ళేసి అయితే అక్కడ సెట్ చేసి ఏం జరిగిద్దో చూద్దాం. బయట పెడితే బెస్ట్ ఏమో. లోపలికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పైకి వెళ్ళినా. ఏంటి మ్యాటర్ అంటే తను క్షుద్ర పూజలు చేస్తుందా, పిచ్చిదా? తను నివసించే తను ఎక్కడైతే ఫస్ట్ పోస్ట్ హంటింగ్ చేసామో ఈ హెజరావుడిని ఆ హౌస్ ముందు పెట్టినప్పుడు తను లోపలే ఉండి విచిత్రంగా బిహేవ్ చేసింది తప్ప ఏం చేస్తుందనేది తెలియలేదు. బయటకు వచ్చి క్షుద్ర పూజలాగా ఇలా పెట్టుకుని చేద్దాం అది మంత్రాలు ఏమో చదివింది. ఈ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఓన్లీ భయపెట్టడానికి వచ్చిందా, లేదంటే ఆమె ఉండడానికి వచ్చిందా, క్షుద్ర పూజలు చేయడానికి వచ్చిందా మనకు తెలియాలి ఆ క్లారిటీ. అందుకని ఇప్పుడు నైట్ విజన్ కెమెరా అయితే పెట్టేసి ఒక గంట సేపు మేమైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటాం. ఏం జరిగిందో, ఏం చేయాల్సిందో మొత్తం వస్తుందో లేదో మేమైతే కన్ఫర్మ్ చెప్పలేము. మనకు తెలీదు. ఈ 3 ప్లేసుల్లో తిరుగుతుంది కాబట్టి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఒక ప్లేస్ కొంచెం నీడ ఉంది. సో పక్క ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైట్గా వర్షం పడుతుంది, చెట్లు ఉన్నాయి. అక్కడ ఉన్న ఇంట్లో ఈ పైన ఏం లేదు కాబట్టి ఈ షెడ్లో ఉంది కాబట్టి ఇక్కడే ఉండొచ్చు ఆమె అని మేము అనుకుంటున్నాం అంతే. మళ్ళీ మీరు అక్కడ వచ్చింది కాబట్టి అక్కడే పెడుతున్నారా, మీరు పెట్టాక అక్కడ ఎందుకు వస్తుంది అంటారు మళ్ళీ డౌట్స్ ఒకటి. క్లియర్గా తెలిసిపోద్ది వాట్ ఈజ్ వాట్ అనేది. సో చూద్దాం ఏం జరిగిద్దో. నైట్ విజన్ కెమెరాలు అయితే కలుగుతాం. కనబడుతున్నాను. ఓకే గైస్ కెమెరా అయితే ఆన్ చేశాను. నేను ఎలా కనపడుతుంది బ్లాక్ అండ్ వైట్లో. దీని మ్యాటర్ ఏంటంటే చీకట్లో అయినా సరే రికార్డ్ చేస్తుంది. లైట్ వేసుకుని వస్తుంటే మేము వస్తున్నామని తెలిసి ఆమె పారిపోతుంది కదా. సో లైట్ ఉందంటే మేము ఉన్నామని ఆమె దగ్గర రావట్లేదు, ఏమి చేయదు. సో ఒక్క లైట్ కూడా లేకుండా ఈ నైట్ విజన్ కెమెరా అనేది చీకటినే రికార్డ్ చేస్తుంది. ఆ చీకట్లో ఏమున్నా సరే రికార్డ్ చేస్తుంది. సో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. కాబట్టి తను ఈ చీకట్లో ఏం చేస్తున్నా సరే ఈ చీకటి కెమెరా కనిపెట్టేస్తుంది. అందుకే దీన్ని నైట్ విజన్ కెమెరా. సో థ్యాంక్ యూ. ఈ నైట్ విజన్ సృష్టించింది ఎవరో కానీ దెయ్యాల్ని, భూతాల్ని సీక్రెట్ గా భలే పసిగట్టేలా తయారు చేశారు. సో నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను గైస్. టాటా బాయ్ బాయ్. ఒక గంటన్నర 2 గంటలు అలా వదిలేస్తాను. మేము దూరంగా వెళ్ళిపోతాం. ఈ 2 గంటల్లో ఆమె వస్తుంది అని మనకు తెలియదు, వస్తుందో రాదో తెలియదు. 3 ప్లేసుల్లో ఇది మెయిన్ ప్లేస్. వచ్చి ఇక్కడ పడుకునే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. అందుకే దీనిపైన కొంచెం ఇట్లా నీడ పెట్టేసి వెళ్తున్నాను అనమాట, ఒక అట్ట ముక్క లాంటిది. వర్షం పడితే కెమెరా ఖరాబ్ అవుతుంది. సో ఏం రికార్డ్ అయిందో చూద్దాం. బాయ్ బాయ్.
గైస్ మనమైతే క్లియర్గా వినొచ్చు ఆ గజ్జెల చప్పుడు. ఆమె అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఆ ముందుకు రావట్లేదు. సో తను ఎక్కడ ఉందనేది అర్థం కావట్లేదు. ఆ చుట్టుపక్కల రేకుల షెడ్ తప్ప ఇంకా నీడ ఏదీ లేదు. అక్కడేమో వర్షం వచ్చేలా ఉంది. ఖచ్చితంగా ఆమె పడుకోవడానికి ఇక్కడికి వస్తుంది. మేము ఉన్నామా లేదా అనేది దూరం నుంచి చెక్ చేసుకుంటున్నట్టుంది. అంటే ఆ గజ్జెల చప్పుడు మాకు వినపడుతుంది. రికార్డ్ అయింది కదా, మేము లేమని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చి పడుకోవడానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నాను నేను మేబీ. సో మేమైతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళాం. కొంచెం ఒక 1 hour 2 hours వదిలేశాను. ఈ 1 hour 2 hours ఎక్కడైతే ఆమె వచ్చిన ఫుటేజ్ ఉందో అది మాత్రం ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ స్టార్టింగ్లో కొంచెం గజ్జెల చప్పుళ్ళు వినపడ్డాయి కాబట్టి ఇది ప్లే చేశాను. సో ఏమనుకోవద్దు కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే.
గైస్ మీరు చూస్తున్నట్లయితే ఆమె అన్ని వైపులకి వెళ్ళి చాలా చాలా సేపు ఎక్కువసేపు ఉండి మీరు ఎదురుగుండా చూస్తున్నారు కదా అక్కడ నిలబడి చెక్ చేసుకుంటుందన్నమాట. ఎవరైనా ఉన్నారా లేదా, మేము వెళ్ళిపోయామా ఉన్నామా అని చెప్పేసి. వెళ్ళిపోయిన తర్వాత క్షుద్ర పూజలు లాంటివి ఏమన్నా మొదలు పెడతాము. ఎవరికి తెలియదు కదా, చెప్పలేం. తను అలాంటిదా కాదా అనేది మనకి ఇంకా తెలియదు. మన కన్క్లూజన్ అయితే ఇంకా రాలేదు. చూద్దాం. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, మ్యాటర్ ఏంటో తెలిసిపోద్ది. గైస్ మీకు ఒకటి అనిపిస్తుందా, ఆమె ఎవరికో సిగ్నల్స్ ఇస్తుందని? లైక్ ఎవరో చేతబడి చేసే వాళ్ళని వీళ్ళని
అక్కడికి పిలుస్తున్నట్టుంది, అలా అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆ తర్వాత అక్కడికి వేరే ఒక పర్సన్ వచ్చారు, కానీ అది రికార్డ్ అవ్వలేదన్నమాట. సో తన నెక్స్ట్ వీడియోలో రికార్డ్ అయింది. సో చిన్న సస్పెన్స్ అయితే ఉంది, మీకు రివీల్ చేస్తాను మెల్లగా. తనైతే ఎవరిని పిలుస్తుందో, తను వచ్చిన వాళ్ళు శుద్ర పూజలు చేసేవాళ్ళ లేక నార్మల్ మనిషినా అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఆమె పిలవడం మాత్రం నిజం, వేరే వాళ్ళు రావడం నిజం. సో తర్వాత మ్యాటర్ ఏంటనేది మనకు తెలియదు. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఆమె చూసి విసిరిందా చూడకుండా విసిరిందా మనకు తెలియదు, కానీ డైరెక్ట్గా వచ్చి అయితే కెమెరా మీద పడింది. అంటే ఆ కర్ర ఏదో కింద పడి రాళ్ళని తగిలి కెమెరా పక్కకు పడిపోయింది గైస్. గైస్ ఆమెనైతే అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ఆల్మోస్ట్ పట్టేసుకున్నాను. సో దాన్ని సర్ప్రైజ్గా సడన్గా రివీల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీకు చెప్పేస్తాను, మీకు అర్థం ఆగదు కదా. సో ఆమెనైతే పట్టేసుకున్నాం. సో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసారంటే మీరు ఖచ్చితంగా నచ్చినట్టే వీడియో. సో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఆమెను పట్టుకున్న వీడియోని, అలాగే తన క్వశ్చన్స్ అయితే అడిగాం, తన ఆన్సర్ కూడా ఇచ్చింది. సో ఏం క్వశ్చన్స్ అడిగాం, ఏం ఆన్సర్ ఇచ్చింది అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి. అక్కడ వీడియో అప్లోడ్ చేయగానే నేనైతే స్టోరీ పెడతాను. సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. సో చూసి ఫాలో అవ్వండి. అలాగే మీరు మాత్రం ఇలాంటి అడ్వెంచర్లు చేయొద్దు, చాలా అంటే చాలా ప్రమాదకరం. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి గైస్. ఈరోజుకి టాటా, బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టార్టింగ్లో అయితే చెప్పింది విన్నారు కదా, మర్చిపోయారా? స్టార్టింగ్లో నేను ఒక మాట చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి పేరున గివ్ అవేస్ అయితే ఇస్తున్నానని చెప్పేసి. 500 నుంచి 1000 రూపాయలు డైలీ ప్రైజ్ మనీ, వారానికి 5 ఎయిర్ పాడ్స్, అలాగే మంత్లీ ఒక ఐఫోన్ ఇస్తున్నాను అనమాట. సో ఎందుకు అని కొంతమందికి డౌట్ రావచ్చు, మీలో కొంతమందికి. మ్యాటర్ ఏంటంటే, నాకు ఈ మధ్యనే మీరే కదా స్వయంగా నాకు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెట్టారు, నన్ను హంటర్ నరేషన్ చేశారు. సో దాని సందర్భంగా ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఉంది, చెప్పాను కదా. సో వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరు గెలిచారు, ఎప్పుడు గెలిచారు అనేది మాట్లాడాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి కదా. అక్కడ నేను ఎవరు గెలిచారు, ఎప్పుడు గెలిచారు అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే పెడతాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీలో ఎవరో ఒకరు గెలిచే ఉండొచ్చు, చెప్పలేం ఎప్పుడు ఎవరు గెలుస్తారనేది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి ఏ రోజు డోర్ కొడతానో తెలియదు, డోర్ కొట్టి మరి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాను. సో సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను గైస్. ఏదో ఒక రోజు మీలో ఎవరొకరో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.